భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్. సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు కొంత మారాయి. ముఖ్యంగా ఓటీటీ మార్కెట్లోని మార్పులు ప్రభావం చూపాయి. కొన్నేళ్ల క్రితం హీరోయిన్స్ భారీ పారితోషికాలు పొందేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కొంత మారింది. ఉదాహరణగా సాయి పల్లవి లాంటి స్టార్ హీరోయిన్స్ మినహాయిస్తే ఇక ఎక్కువ మంది హీరోయిన్స్ ₹1,00,00,000 పొందడమే కష్టం. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ లో పెద్ద పారితోషికాలు తీసుకునే నటిమణులు చాలా తక్కువ ఉన్నారు. ప్రియాంక చోప్రా, అజయ్ దేవగన్, కరీనా కపూర్, అలియా భట్ వంటి ప్రముఖులు భారీ రెమ్యునరేషన్ అందుకున్నారు. అయితే ఆ రేటు ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళలో పోలిస్తే చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు అనేక అంచనాలను తీసుకోలేదు. ఈ మార్పులు ముఖ్యంగా డిజిటల్ మార్కెట్లో పతనం వల్ల ఓటీటీ స్ట్రీమింగ్ కు ముందున్న డిమాండ్ తగ్గింది. ఈ కారణంగా కొన్ని పేరు ప్రఖ్యాత నటీమణులు, ఉదాహరణకు తమన్నా, కాజల్, రాశికన్నా మరియు కీర్తి సురేష్ లాంటి వాళ్ళు ఓటీటీ ప్రాజెక్టులో ఎక్కువ కనిపించడం లేదు. ఇక ఓటీటీ మార్కెట్లో సరికొత్త ప్రమాణాలు ఏర్పడడంతో నిర్మాతలు సైతం గతం కంటే తక్కువ పారితోషికాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అంతేకాక కొంతమంది హీరోయిన్స్, ఉదాహరణకి శ్రీలీల, ఒక సీజన్లో పరిమితమయ్యే విధంగా కనిపించవచ్చు. కానీ కొంతమంది స్టార్ హీరోయిన్స్ కు రాబోయే కాలంలో మరింత గణనీయమైన అవకాశాలున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి చాలా మారిపోయిందనే చెప్పాలి.